ఓకే, మనకు రైతులకు ఇవ్వాల పొద్దున 6 గంటలకు ఇది ఈరోజు యూరియా బుకింగ్ యాప్ ఐడి అప్లోడ్ చేస్తామని మనందరికీ చెప్పిపోయింది. అంటే మన నైపేట మండలంలో 33 గ్రామాలు ఉన్నాయి. 33 గ్రామాల్లో 5 క్లస్టర్లు ఉన్నాయి. అంటే ఇట్లాంటివి ఏవి వినోద సొసైటీ అట్లాంటివి 5 ఉన్నాయి. 5 క్లస్టర్లల్లో రెండుకి ఇచ్చిండు. ఇక్కడ మోకన్పల్లిలో 250-300 బస్తాలు ఇచ్చిండు. జన్నపిల్ల 200-350 బస్తాలు ఇచ్చిండు. 600 బస్తాలు ఇచ్చిండు. 33 గ్రామాలు బుక్ చేసుకోమన్నారు. అయితే ఏమైంది, ఇక్కడ ఆ 2 గ్రామాలు కరెక్ట్ 6 గంటలకు అప్లోడ్ చేసింది. ఎక్కువ అంటే 200 పైన ఉన్నప్పుడు టకా బుకింగ్ అయింది. అయిన తర్వాత కొద్దిగా 150 కాగానే ఏమైపోయింది, నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుంది, టైం అవుట్ అని వస్తుంది. నెట్వర్క్ అంటే నేననేది ఏంటంటే ఈ టైం అవుట్ అవడమేంటి. లాస్ట్ ఇయర్ మనకి ఇట్లాంటి ఏమి లాస్ట్ మూమెంట్లో చేసింది కాబట్టి అంతకుముందు అంతా ప్రిపేర్ అయిపోయినాము, అందరం ఇల్లు ఉంచుకున్నాం కాబట్టి ప్రాబ్లం అనేది రాలేదు. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుండే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచే మనకు పెట్టింది కాబట్టి ఇప్పటి నుంచి సరే ఆయన ఎకరానికి 2 ఇస్తాడా, 1 ఇస్తాడా, 3 ఇస్తాడా, అదేదో ప్రభుత్వం నిర్ణయించిన కాడికి అది ఇవ్వని. నేను అనేది ఏంటంటే ఒక క్లస్టర్ కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మనం నైపేట మోకన్పల్లి ఇది ఉంది, గిడంగి ఉంది. ఈ గిడంగి ఎన్ని ఉన్నాయి, 5 గ్రామాలే ఉన్నాయి. నేను అనేది 5 గ్రామాలకే పరిధి ఉంచు. మిగతా 33 గ్రామాలు ఏ పరిధిలో వాళ్ళకు ఉంటే వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్ అవుతాయి కదా. ఇలాంటి ఇబ్బంది ఎవరికి కాదు కదా. మేము అనేది ఏంటంటే మోకన్పల్లి వాళ్ళకి ఎన్ని ఉన్నాయో అవే గ్రామాలనే అప్లోడ్ చేయండి, వాళ్ళకి ఆ రైతులకే సప్లై చేయండి, జనపల్లి వచ్చే వాళ్ళకి వాళ్ళకే చేయండి అని మేము అందరం అనుకుంటున్నాము. అందరం ఈ రకంగా చేస్తేనే ఈ యాప్ అనేది తీసేయాలి. అసలు ఏమొచ్చింది ఆయనకు, ఎట్లాగో మన దగ్గర ఉన్న ఎకరాలకు 2 ఇస్తున్నాము. అదే ఎకరం తీసుకొని ఒక రికార్డు మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు మా వడ్లు వచ్చిన తర్వాత సెంటర్ ఛార్జ్ చేస్తారు. సెంటర్ ఛార్జ్ చేసిన తర్వాత ఇదే సెంటర్లో పెట్టాలంటారు. మరి ఈ సెంటర్ తీసుకొని నైపేట పెట్టండి, మన పాస్బుక్ చెల్లదా? మన పాస్బుక్ నైపేట చెల్లనప్పుడు మన పాస్బుక్ నైపేట వడ్లు అమ్ముకోవడానికి మన పాస్బుక్ అక్కడ చెల్లదు. కానీ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఎరువు తీసుకోవడానికి చెల్లుతాయి. ఇది ఎక్కడ ఉందని అడుగుతున్నా. అదే ఏఓ గారు చేసిందా దీని మీద మరి మన సొసైటీ చైర్మన్లు ఉన్నారు, వార్డు మెంబర్లు, మన వీళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు కూడా ఉన్నారు, మన వాళ్ళకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. దీని మీద తక్షణమే చైర్మన్లు కానీ ఈ డైరెక్టర్లు కానీ ఏఓ గారు కానీ తక్షణమే నిర్ణయం తీసుకోవాలా. ఈ యాప్ని తొందరగా బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఈ మోకంతుల్లో ఇప్పుడైతే ఏదైతే నిర్ణయిస్తున్నామో ఈ ధర అనేది ఇక్కడ నుంచి ఆరంభం. ఇది ఇకపై మీరు ఈ యాప్లో ఏదైనా సవరింపులు ఏమైనా చేస్తే చేయండి, లేకపోతే పెద్ద ఎత్తున మేము ఊరుకునేది లేదు. నవిపేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా అని ఈ సభాముఖంగా అందరం రైతులు ఒకసారి గట్టిగా నేను చెప్తున్నాను. ఓకేనా? ఏదైతే నేను చెప్పిందో అదే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ యాప్ అయితే తయారు చేసి ఫస్ట్ ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్ రైతు డిస్ట్రిక్ట్ తీసేసింది. అంటే మనం ఇట్లాగే ఒకసారి స్ట్రైక్ చేయడం ఏవో గారికి చెప్పడం వల్ల డిస్ట్రిక్ట్ తొలగించింది. డిస్ట్రిక్ట్ నుంచి మండల వారిగా చేసింది. మేమేమంటున్నామంటే ఇప్పుడు సన్నకారు రైతు ఉంటారు, అతని దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు. వేరే మహిళా రైతులు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నది. ఆయన ఇంకొక అతనికి చేయాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు గిడ్డంగులకు నువ్వు ఎరువు బస్తాలు పోలిస్తావో అది నువ్వు ఐడి అప్లోడ్ చేయగానే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అయిపోవడం వలన అతనికే బుక్ చేయడానికి టైం దొరుకుతలేదు. ఇంకా అతన్ని ఎక్కడికి చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ అదే ఏదైనా అట్లాంటిది ఏమైనా చిన్న ఇంకా కరప్షన్స్ ఉంటే ఈ యాప్లో కరప్షన్ చేయగలరని మేము వేడుకుంటున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు జూన్ ఇలా 6వ తారీఖు ఇప్పటికి కూడా మనకు అటు వాతావరణం కూడా అనుకూలంగా మనకు లేదు. కనీసం ప్రభుత్వం అన్న మనకు ఒక మెట్టు దిగొచ్చి మాకు ఏదైతే ఈ యూరియా కష్టాల నుంచి ముందేస్తారని మేమందరం కోరుకుంటున్నాం.